ఈ వీడియోలో గురు పూర్ణిమ రోజున షిరిడి సాయిబాబా గారిని శుభ్రంగా పూజించుకోవచ్చండి. ఆ విషయాలు తెలుసుకుందాం. 1908వ సంవత్సరంలో ఒకరోజు పండరీ నుండి వచ్చిన కృష్ణజీ నోల్కర్ చావడిలో ఉన్నాడు. బాబా శ్యామతో ఆ ముసలాయను దుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పి రాగానే, మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా, మీకైతే చేస్తాము కానీ స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నోల్కర్ పంచాంగం చూస్తే నాడు గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ. తాత్యా, దాదా కేల్కర్, శ్యామ మొదలైన వారు సాయికి దోవతులిచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే. గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. వారికి శిష్యులు ఎలా ఉంటారు? తాను గురువునని తెలిచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి. అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది. అదే దాని బలం. ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది. అలాగే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో, గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయిబాబు. అంతేకాదు, సాయి శరణార్థులతో తాము మసీదులోని స్తంభం కింద ఉన్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము, అవకాశము అయిన ఈ జగత్ అనే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటే ధర్మస్తంభం అంటారు. ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకది సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వల్ల సిద్ధించినట్లు అదే సాయి చెప్పినది. అట్లాగే వాసుదేవానంద సరస్వతి స్వామివారు బాబా గారి గురించి ఏమన్నారు అది కూడా తెలుసుకుందామండి. పాపక్షయానికి, సద్గురు దర్శనానికి, సద్గురు కృప పొందడానికి శ్రీ గురు చరిత్ర సాటిలేని సాధనమని కుశాబావుకు సాయి సూచించారు. దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలికుల్లో ఒకరు. వీరు శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు. మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తల వంచి నమస్కరించి పుండలీకరావుకు ఒక కొబ్బరికాయనిచ్చి, దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు. నన్ను మరొక ప్రేమతో
కనిపెట్టి ఉండమని నా తరపున ప్రార్థించు అన్నారు. చూసారా, వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా బాబా గారికి నమస్కారాలు తెలియజేశారు. నాందేడ్ తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీకి బయలుదేరి మన్మాడ్లో ఒక కాలువ గట్టు చేరాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపటుకులు తిన్నారు. అవి మరీ కారంగా ఉండటం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. కానీ తర్వాత వారికి గుర్తొచ్చింది, వారు తినేసినది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయని. వారు షిరిడీ చేరగానే, సాయి, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు. ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తానన్నాడు. తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తుల్ని క్షమించి ఆశీర్వదించాడు. ఆయన శ్రీ వాసుదేవానంద స్వామి కూడా పూజ్యులే. చూసారా, వాసుదేవానంద స్వామి సరస్వతి స్వామి వారికి కూడా పూజ్యులే అన్నప్పుడు మనం గురు పూర్ణిమ రోజున బాబా గారిని పూజించుకోవడంలో తప్పే లేదు. కొంతమంది కావాలని బాబా గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని అన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వారు తమను దర్శించిన సగునుమేరు నాయక్తో, నీవు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడవు, ఇక నీకు చెప్పవలసిందేమున్నది అని సాయిని ప్రశంసించారు. పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసని శాస్త్రితో, రాహురి నివాసి అయిన శ్రీ కులకర్ణి అను యోగి మహోన్నతమైన యోగస్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ షిరిడి సాయినాథుడే అని ప్రశంసించారు. షిరిడి గ్రామస్తులతో గంగగిరి బాబా, శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసంగా చెప్పారో చూశాము. ఠాగూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్ప కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా. షిరిడీలో 1 సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావు అనే భక్తునితో, సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం మీకు అసాధ్యం. ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది. ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికంతటికీ గురువు అని తెలుస్తుంది అన్నారు. నాగపూర్ నివాసి అయిన హజరత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గురువు షిరిడీలో ఉన్నారు. నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవడిని? సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు. తమ దర్శనానికి షిరిడీ రాని సాధు పొంగవులు కూడా వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు. సాయినాథుడు సకల దేవతా స్వరూపం కాబట్టి మారుతి రూపంలో వచ్చారు. అట్లాగే గురు పూర్ణిమ గురించి ఎవరేమన్నా పట్టించుకోవద్దండి. మనం బాబా గారి గురించి శ్రద్ధగా చేసుకోవచ్చు. బాబా గారిని గురువుగా కొలిచేవాళ్ళు శ్రద్ధగా పూజ చేసుకోవచ్చు. గురువే దైవం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సద్గురు సాయినాథ్ महाराज की जय. ओम सद्गुरु भरद्वाज महाराज की जय.